ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అగ్గి రాజుకుందని చెప్పుకోవాలి. వైఎస్ జగన్ నెల్లూరు టూర్ తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. అది మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. జగన్ చేసిన విమర్శలకు తెలుగుదేశం నేతలు వరుసగా కౌంటర్స్ కూడా ఇచ్చారు. అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. ఇటు చెడగొట్టడం పడగొట్టడం సులువే కానీ నిలబెట్టడమే కష్టమని అంటున్నారు జగన్. మహిళా నేతపై నోరు పారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, నాయకుడే రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారని ఆయన చెప్తున్నారు. వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు, తోక తిప్పితే తోక కట్ చేస్తా. ఇక జగన్ కూడా నిన్నటి నెల్లూరు పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు ఇప్పుడు ఏదైతే విత్తారో అదే రేపు చెట్టవుతుంది అని అంటున్నారు ఆయన. ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా. రేపొద్దు మొత్తానికి ఏపీ రాజకీయం అసలు ఎటు మలుపు తీసుకుంటోంది. జగన్ లెక్కేంటి, చంద్రబాబు మాట ఏంటి, ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్ ఏపీకి కొత్త దారి చూపించబోతుందా? దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి దీపక్ రెడ్డి, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అవైలబుల్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాకుమాని రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నేత, మరి కాసేపట్లో ఆయన మనతో జాయిన్ కూడా అవబోతున్నారు. దీపక్ రెడ్డి చెప్పండి, ఫస్ట్ మీతోనే తీసుకుందాం. అంటూ జగన్ నెక్స్ట్ వచ్చేది తమ పాలనే, కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు అయిపోతే ఆ తర్వాత మేమే వస్తున్నాం, మీరు నాటింది విత్ అయితే అది చెట్టై మళ్ళీ మీ మీదకి మేము కూడా సేమ్ అదే రీతిలో దాడి చేస్తామన్నారు. ఎలా చూడాలంటారు? అసలు మీ కమెంట్ ఏంటి దీనికి? నమస్కారం అండి. కాకుమాని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అయిపోయినాడో తెలీదు, అయినా వెల్కమ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక 2-3 అంశాలు నేను లేవనెత్తాలనుకున్నాను. ఇప్పుడే ఒక ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చింది. 2023లో వింటర్ సెషన్లో దాదాపు 40% అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలము వ్యక్తిగత దూషణలు చేసి అసెంబ్లీ టైము 40% దాని మీద కేటాయించినారు అని చెప్పి ఆ రిపోర్ట్ ఇప్పుడు బయట రావడం జరిగింది. సో 40% వ్యక్తిగత దూషణలు, 60% జగన్మోహన్ రెడ్డికి భజన. సో దాన్ని బట్టి చూస్తే అసెంబ్లీలో ఆ సెషన్ లో ఏం పని చేయలేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు పాయింట్కి వస్తాను. నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు పోయేదానికి అర్హులా అనేది పాయింట్ తో నేను మొదలు పెడతాను. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 1,08,000 గృహాలు వాళ్ళ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని మేము కంప్లీట్ చేసి ఇస్తాము అని చెప్పి 60,000 కూడా 2024కి ఇవ్వలేదు అని అర్థమవుతా ఉంది. 2020 సంవత్సరంలో అక్కడ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం చేసి
70% కూడా పనులు పూర్తి కాలేదు వాళ్ళు దిగపోయే టైంకి అని అర్థమవుతా ఉంది. అదే పోతా నెల్లూరు జిల్లా రైతులకి 190 కోట్లు బకాయిలు పెట్టి పోయినారు. సో ఇటువంటి పనులు చేసిన వాళ్ళు నెల్లూరు జిల్లా పర్యటన చేయడం కరెక్టా అనేది ఒక ప్రశ్న. రెండోది సమస్య ఏంది అని అంటే, అక్కడ మీరు చూస్తే ఒక మహిళ పైన ఏ విధంగా మన అగౌరవంగా మాట్లాడినారో మనం చూస్తే, మాట్లాడిన వాళ్ళనే పోయి మనము పరామర్శిస్తే అది ఎటువంటి సంకేతం ఇస్తుంది? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తుండేది ఏంది? ఒకసారేమో హంతకుడిని పరామర్శకు పోయినారు, ఇంకొకసారి గంజాయి బ్యాచ్ ని పరామర్శించేదానికి పోయినారు, బెట్టింగ్ బ్యాచ్ ని పరామర్శించేదానికి పోయినారు, ఒక రౌడీ షీటర్ ని పరామర్శించేదానికి పోయినారు, ఇప్పుడు మహిళల్ని అగౌరవంగా మాట్లాడే వాళ్ళని పరామర్శించేదానికి పోయినారు. సో ఎటువంటి ఒక 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఏ స్థాయికి ఇప్పుడు దిగజారినారు, కేవలము ఆ పార్టీని బతికించుకునే దానికి ఎటువంటి తిప్పలు పడుతున్నాడో మనకు అర్థమవుతా ఉంది. మీరు పోతే ఏ ఒక్క దగ్గర ప్రజల సమస్యలకు పోవటం లేదు, ప్రజల్ని కలిసేదానికి పోవటం లేదు, కానీ కేవలము వాళ్ళ కార్యకర్తల్లో 10 మందిని వేసుకొని అదేదో ఇంకా పార్టీ బతుకుందని చెప్పి చూపించేదానికి ఒక ప్రయత్నము, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసేదానికి ఒక ప్రయత్నం తప్ప నాకైతే మరొకటి కనపడుతులేదు. సో ఇప్పుడు క్లియర్ కట్ గా నెల్లూరు జిల్లాకి జరిగిన అన్యాయం చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ పనితీరు ఉండిందో మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసే పరామర్శలు ఎటువంటి పరామర్శలో మనకు అర్థమవుతా ఉంది. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్ అండి. రైట్. కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం. మీరు విన్నారనుకుంటా ఇటు దీపక్ రెడ్డి గారు ఏమన్నారో. కంప్లీట్ గా కూడా అక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా టీడీపీ అంటోంది. దానికి మీరేం చెప్తారు? నిజంగానే అక్కడ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయడం మీ నేత ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? నెగిటివ్ ముందే అది గుడ్ ఈవినింగ్ అండి మిత్రుల దీపక్ రెడ్డి గారికి. నెగిటివ్ కామెంట్స్ అనేటువంటిది, ఆ మాట మాట్లాడే అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. లేదా మహిళల్ని గౌరవించటం అనేటువంటి దాని విషయంలో కూడా వాళ్ళకి అర్హత లేనే లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గతంలో 5 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికీ మరి వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో లేదా ఏ విధంగా గౌరవించారో అందరు చూశారు. ఇదేదో కొత్తగా నేనేదో చెప్పాల్సిన అవసరం లేదు, లేదా వాళ్ళు మేమేం చేయలేదు అని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి కానీ చూస్తే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు మరి విచారణలు జరుగుతున్నాయి. ప్రతి సంఘటన మీద విచారణ దశలోనే ఉన్నాయి అన్ని. ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని వీళ్ళు ఏది పడితే అది మాట్లాడేసి ఏదో నేరస్తుల్ని పోయి కలుస్తున్నారు అంటున్నారు. మరి స్వయంగా ఆ లెక్కను మాట్లాడితే మరి వీళ్ళ నాయకుడే చంద్రబాబు నాయుడు గారే మరి 52 రోజులు జైల్లో ఉండి వచ్చారు. వీళ్ళు ఎందుకంత హంగామా చేశారు? ఆయన కూడా నేరస్తుడేగా, ఆయన కూడా బెయిల్ పోయి ఉన్నాడు కదా. ఈ రోజు ఎందుకు హడావుడి చేస్తా ఉన్నారు వీళ్ళు? లేదంటే అచ్చెన్నాయుడు గారు మరి ఆయన జైల్లో ఉండి వచ్చాడు, ఆయన కూడా వాళ్ళ అధ్యక్షుడిగా చేశాడు, మళ్ళీ మంత్రిగా చేస్తా ఉన్నాడు. ఆయన కూడా ఒక కేసులో మరి ముద్దాయిగానే జైలుకి వెళ్ళారు కదా. ఏఎస్ఐ స్కామ్ లో ఆయన వెళ్తే, స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే, మరి కొల్లు రవీంద్ర గారు మర్డర్ కేసులు వెళ్ళారు. మంత్రులు వీళ్ళ పార్టీలో వీళ్ళు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యం వేస్తా ఉంది. మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మహిళల్ని ఏ విధంగా హింసించారో, ఏ విధంగా మాట్లాడారో, మహిళల్ని ఏ విధంగా మరి నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి కొట్టారో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా తెలుసు. దానికి ఉదాహరణ చెప్పమని చెప్తాను. నేనేదో పై మాటలో గాలి మాటలు మాట్లాడట్లా. ఇదే విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి మండలం జరిపోతువారి పాలెంలో ఒక దళిత మహిళను తెలుగుదేశం పార్టీ నాయకులు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు పార్టీ ఆఫీస్ కడతా ఉంటే వాళ్ళ స్థలాన్ని ఆక్రమిస్తున్న సందర్భంలో వాళ్ళు అడ్డం వస్తే వాళ్ళ ఇంటిని కూల్చేస్తుంటే మరి ఆ మహిళను నడి రోడ్డు మీద బట్టలు తీసుకొట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు మహిళల గురించి లేదా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తుంది ఎవరిని? మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తులు, అదే విధంగా మరి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు వలన జైలుకు పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి అలాంటి వ్యక్తుల్ని కలవడమే కాకుండా మరి వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఒక
యువకుల్ని కొడుతున్న సందర్భంలో వాళ్ళ మీద ఆ కేసులు ఉన్నాయని మేమేమో అలా కేసులు ఉన్నటువంటి వాళ్ళని సమర్థించే పనే లేదు. కేసులుంటే ఎవరి మీద అయినా ప్రూవ్ అయితే వాటి మీద చర్యలు తీసుకోవచ్చు. అన్యాయంగా నడి రోడ్డు మీద యువకుల్ని కొడుతున్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పద్ధతి ఇది కాదు, తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, రాజ్యాంగాన్ని మరి తుంగలో తొక్కకండి, లేదా మానవ హక్కుల్ని కాలరాయకండి అనేటువంటి ఉద్దేశంతో మరి ఇది చేస్తున్న విధానం సరికాదన్నారు తప్పితే వాళ్ళు తప్పు చేస్తే సమర్థించాలనే ఆలోచన జగన్మోహన్ గారు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అవన్నీ కూడా ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఏదైతే మా పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అమలు పరుస్తున్నారో దానికి అనుగుణంగా పెడుతున్నటువంటి కేసులు ఇవి. మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరి మీద కేసులు ఉండి అందరూ బెయిల్లో ఉండి 18 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండి ఇవన్నీ కింద వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఏదో నీతులు మాట్లాడతా మేమేమి చేయలేదు అని ఎన్ని స్కామ్లకు పాల్పడ్డారు. రాజధాని ప్రాంతంలో స్కామ్లకి పాల్పడ్డారు, లేకపోతే కాంట్రాక్టుల్లో స్కామ్లు పడలేదా, పోలవరం ప్రాజెక్టులో స్కామ్లకి పాల్పడలేదు. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమే అది. అక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ చూసుకుంటే ఎక్కడైనా మా ఏమంటారు మా ఎమ్మెల్యేస్ కరెక్ట్ గానే ఉన్నారు, తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా పక్కన ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆరోపించడం. ఇప్పుడు మీరు ఎట్లా అయితే ఇప్పుడు ఆరోపిస్తున్నారో సేమ్ అట్లానే గతంలో టీడీపీ కూడా ఆరోపించింది. సేమ్ ఫార్మాట్, జస్ట్ పేర్లు మారుతున్నాయి. అక్కడ వైసీపీ అని ఇప్పుడు మీరు జాయిన్ చేస్తున్నారు, అంతకు ముందు టీడీపీ అని వాళ్ళు జాయిన్ చేశారు. అది కాకుండా అక్కడ స్ట్రాంగ్ గా మాట్లాడడానికి ఏముంది రాజశేఖర్ గారు? స్ట్రాంగ్ గా మాట్లాడేది ఏముంటుందండి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి కేసులకి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో పెట్టాలా. కేసులు ఒకవేళ మేము తప్పు చేసుంటే ఇప్పుడు కోర్టులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టకాయలు వేస్తున్నటువంటి పరిస్థితులను పెట్టే కేసులు చూస్తే ఎన్ని కేసులు వెనక్కిపోయినాయండి, ఎన్ని కేసులు వీగిపోయినాయండి, ఎన్ని కేసులు మరి మరి వీళ్ళ మీద ముట్టకాయలు వేసినాయండి ప్రభుత్వం మీద. సాక్ష్యాధారాలతో రమ్మంటారు వీళ్ళు తర్వాత చూపిస్తామంటారు, మళ్ళీ దాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తారు. ఈ కేసుని తప్పుడు ఆరోపణలు తప్పుడు సాక్ష్యాధారాలు తీసుకుంటారు, దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేస్తారు. ఆ కేసుకు బెయిల్ రాగానే మరొక కేసు పెడతారు, దానికి బెయిల్ వస్తే మరొక కేసు పెడతారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కేసుల మీద కేసులు పెట్టేసి మరి జైల్లో నుంచి బయటికి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మా నాయకులందరినీ కూడా. ఇప్పుడు వీళ్ళు ఇంతలా మహిళల గురించి నిన్నగాక మొన్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడే మరి ఏం మాట్లాడారండి, శాసనసభ్యుడే రోజా గారిని ఏ విధంగా మాట్లాడారో అందరూ చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి రోజా గారి గురించి మరి నగరీ శాసనసభ్యుడు మాట్లాడడం జరిగింది. భానుప్రకాష్ గారు అనేటువంటి ఆయన మరి ఎంతవరకు సమంజసం అది? ఎంతవరకు ఎమ్మెల్యేగా హోదాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి భాను గారు ఆయన మాట్లాడేటువంటి పద్ధతి ఇదేనా? రాజశేఖర్ గారు దాని గురించి కమెంట్ మనం దీపక్ రెడ్డి గారి దగ్గర నుండి తీసుకుందాం ప్లీజ్. మహిళలను కించపరుస్తూ మాట్లాడారండి. సాక్షాత్తు మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కానీ ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ గారి భార్యనే వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళు ఇన్ని నీతులు మళ్ళీ వీళ్ళు నీతులు మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకి ఎక్కడుందండి? వీళ్ళు ముందు వాళ్ళ పార్టీ సరి చేసుకోమనండి. మేము ఒకవేళ తప్పులు మా సైడ్ నుంచి తప్పులు ఉన్నట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. దగ్గర ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ఉన్నాయో ఏదైతే సాక్షాత్ చూస్తున్నారో టీవీల్లో కానీ లేదా వాళ్ళ మాటలు గమనిస్తున్నారో వాళ్ళని కూడా సరిదిద్దుకోమన్నాడు. రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు ఇది. మహిళల్ని బజారుకి ఎచ్చడం, మహిళ అనవసరమైనటువంటి కేసులు పెట్టడం అనేటువంటిది పద్ధతి కాదు. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మా దగ్గర నుంచి కూడా మళ్ళీ అవే ఉంటాయి ఖచ్చితంగా, వేరే ఏముండవు. వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో ఒకసారి దీపక్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో అది కూడా విందాం. మీరు చేసిన వాటి మీద శిక్షించబడతారండి. ఎగ్జాక్ట్లీ. సో ఎస్ దీపక్ రెడ్డి గారు మీరు చెప్పండి, రోజా మీద చేసిన కమెంట్స్ ని మీరు ఎలా చూస్తారు? మీ పార్టీలో ఉన్న వాళ్లే ఆడవాళ్ళని గౌరవించట్లేదు, మీ పార్టీలో ఉన్న వాళ్లే ఆడవాళ్ళని కించపరుస్తున్నారు, మళ్ళీ మీరే అట్లాంటి మాటలు ఎలా మాట్లాడతారు అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. మీ కమెంట్స్ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి లోకేష్ గారు ఏ మహిళ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మీద తప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా సహించము. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి మీద పెట్టిన పోస్టుల మీద కూడా యాక్షన్ తీసుకున్నాము.
మహిళలని గౌరవాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ప్రభుత్వము. ఇది క్లారిటీతో నేను చెప్తున్నాను. రాజశేఖర్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ గనక ఆ అరిగిపోయిన రికార్డు రకంగా పాపం చెప్పిందే చెప్పి ఆ పార్టీని కాపాడుకోవాలని చెప్పి చూస్తారు. అది తప్పులేదు, ఆయన ఇష్టం, ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఎలక్షన్స్ ముందు వై నాట్ 175, వై నాట్ కుప్పం, ఇన్ని మాటలు మాట్లాడినారు కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఏమైంది పరిస్థితి? నెంబర్ 11 గోచి పార్టీగా మిగిలిపోయింది. నేను పార్టీ పేరు అంటున్నా, తర్వాత అది అందరికీ ప్రజలకి తెలుసు, అది నేను వదిలిపెడతాను. ఏదో చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోయినారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు వైసీపీ పార్టీ పుట్టింది ఎక్కడ? చెంచల్గూడ జైల్లోనే కదా. ఆనాడు మొదట్లో జాయిన్ అయిన కొందరు నాయకులు చెంచల్గూడ జైలుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే కదా పార్టీలో చేరింది. జైల్లో పుట్టిన పార్టీ ఈ రోజు వేరే వాళ్ళ గురించి మాట్లాడతాము నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 5 సంవత్సరాల్లో 20 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెనక్కి తీసుకుపోయినారు. మొన్న సింగపూర్ మంత్రి గారు ట్వీట్ పెట్టినాడు, మేము ఏదో మంచిదనంతో వచ్చి చెయ్యాలా అని. స్విస్ ఛాలెంజ్ లో మేము గెలిస్తే కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పంపించేసినారు, అందుకని ఫర్దర్ గా వచ్చి మేము ఆ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయము. చంద్రబాబు గారిని చూసి కేవలం మేము సాయం చేస్తామే గానీ, అంటే కోల్పోయినారు, ఇన్వెస్టర్స్ కోల్పోయినారు. ఒక రఫ్ ఎస్టిమేట్ అమ్మా మేము స్టడీ చేస్తే దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇండియా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఇండియాకి పడిపోయింది. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఒక్క కంపెనీ కూడా నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. గ్రోత్ ట్రెజెక్టరీ మీరు చెక్ చేస్తే కూడా అది కూడా పడిపోయింది. అమ్మ కేవలము వైసీపీ వాళ్ళు ఆ పార్టీని చనిపోకుండా ఎట్ట కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు చేసే రాజకీయ గేమ్స్ చేస్తున్నారు, అది తప్ప రెండోది లేదు. వాళ్ళేదో మేము వస్తాము అని చెప్పి ఆ విధంగా ఆ పార్టీని కాపాడుకోవాలనే ఒక ప్రయత్నమే గాని వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాదాపు ఒక 20 అడుగుల గుంట తవ్వి ఆ గుంటలో పూడ్చేశారు. ఇంకా రాజకీయంగా ఈ పార్టీ ఇస్ ఫినిష్. సో ఇప్పుడు ఇదంతా చేసే దాని కొరకు రేపు జైల్లో పోయే లోపల, ఆ పార్టీ మూతపడిపోయే లోపల ఏదో ఒక లాస్ట్ ప్రయత్నం తప్ప రెండోది లేదు. ప్రజలకి క్లియర్ గా అర్థమైంది. ప్రీవియస్ ఎలక్షన్స్ లో చూసుకుంటే టీడీపీది సేమ్ అదే సిచువేషన్. మేబీ 11కి పడిపోకపోయినా సేమ్ అదే సిచువేషన్. భారతదేశం చరిత్రలో నాకు తెలిసి 75 సంవత్సరాల్లో ఇటువంటి ఘోరమైన డిఫీట్ ఒక రూలింగ్ పార్టీకి వచ్చుండదు. ఇంత ఘోరంగా పడిపోయిన పరిస్థితి ఉండుండకపోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే పార్టీది కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 19 ఎలక్షన్స్ లో మీరు చూస్తే ఒక పాదయాత్ర పెట్టి అందరికి ముద్దులు పెట్టుకుంటా నేనున్నాను నేను విన్నాను అని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికి ఉండింది లేదు, ఏ ఒక్కరిని వినింది లేదు, ఏ ఒక్కరిని కలిసింది లేదు. చివరిగా ప్రజల సంగతి విడిచిపెట్టండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కలిసింది లేదు. సో 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకోపోయినారు, రాష్ట్రాన్ని ఎడాపెడా దోచుకున్నారు, ప్రజలకి ఒక మంచి చేసింది లేదు. అందుకనే రాజకీయాల్లో వీరికి భవిష్యత్తు లేదు అని చెప్పి చెప్తున్నాను. మంచిగా చేసి ఉండుంటే, కరెక్ట్ గా ఉండుంటే వాళ్ళు దే మోస్ట్ వెల్కమ్. సో ప్రజలు నిర్ణయించుకున్నారు ఇంకా ఇటువంటి వాళ్ళని తేకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆ పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొని వచ్చినారు గతంలో. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు. అందుకనే రాత్రి 1 దాకా కూడా లైన్లలో నిల్చుకొని ఈ రాక్షస పరిపాలనని పంపించేయాలా అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చినారు. నేను లోకేష్ గారితో పాటు పాదయాత్రలో ఉంటే పాదయాత్ర మీటింగ్ అయిపోగానే ఒక పాట పెట్టేవాళ్ళు, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. పూనకం వచ్చినట్టు మొత్తం ఆ మీటింగ్ లో ఉండే వాళ్ళంతా ఊగిపోయేవాళ్ళు. పూనకం వచ్చినట్టే అండి. ఎందుకంటే అంత కసి లోపల ఈయన పంపించేయాలా అని చెప్పి. ఇది ప్రజల్లో నుంచి వచ్చిన భావన. ఇది నేను తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఆశల్లో చివరి ఆశల్లో ఉండటము అదేం తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి కాంగ్రెస్ ని మమ్మల్ని విలీనం చేసే దానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు రాజకీయాల్లో రెలవెంట్ ఉండేదానికి. కానీ ఏదైనా సరే ప్రజల్ని రెచ్చగొడతాం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా బాధాకరం ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒకటే ఒక మాట, వరల్డ్ బ్యాంక్ అమరావతికి డబ్బు ఇస్తుందంటే వరల్డ్ బ్యాంక్ కి లెటర్ రాసి ఇవ్వద్దు, అక్కడ సమస్యలు ఉన్నాయి. కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెడతామనంటే ఇక్కడికి రావద్దు, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఇది ఎంతవరకు ధర్మం అండి? మీకు కక్షలు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు,
రాష్ట్ర భవిష్యత్తును కూడా దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నారు అని అంటే ఇది రాజకీయాల్లో అన్ఫిట్. ఆ 20 ఫీట్లు గోతి కాదు, ఇంకొక 100 ఫీట్ల గోతుల్లో ప్రజలు మిమ్మల్ని ఫ్యూచర్ లో ఇంకా దోస్తారు అని చెప్పి మాత్రం దీపక్ రెడ్డి గారు, ఇట్ వుడ్ బి బెటర్ అంటే ఇప్పుడు మీరు లెటర్స్ ఏవైతే చెప్పారో వరల్డ్ బ్యాంక్ కి కానివ్వండి లేకపోతే సింగపూర్ కి కానివ్వండి, మొన్న నారా లోకేష్ గారు చెప్పినట్టు ఆ లెటర్స్ వై డోంట్ యూ రిలీజ్ ఇట్ అవుట్ సైడ్? అంటే జస్ట్ మాటలకి మాత్రమే చెప్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. ఫైనాన్స్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ బ్యాంకర్స్ ఇట్లా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉందని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి లోన్స్ డిలే అయినాయి. సో ఫైనాన్స్ మంత్రి గారు పెట్టి చెప్పడం జరిగింది. అదే విధంగా వరల్డ్ బ్యాంక్ టీమ్ కి కంప్లైంట్ పోయింది. ఆ కంప్లైంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు వచ్చినామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందండి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ వాటర్ లాగింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలు దాన్ని కోరుకోవట్లేదని ఆ విధంగా తప్పుడు సమాచారం ఇస్తే వాళ్ళు ఫీల్డ్కి వచ్చి చెక్ చేసి అవి తప్పు అని చెప్పి వారే నిరూపించుకున్నారు. సో ఆ లోన్ కూడా డిలే అయింది, వారే చెప్పినారు. సో ఇప్పుడు కంపెనీస్ కూడా మీరు రావద్దు, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కి అమరావతికి వస్తే మళ్ళా మేము అధికారంకి వస్తే దీన్ని మేము తిరగరాస్తాము, మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని. బ్యాంకు వాళ్ళకి దివాలా తీసే వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఛాన్స్ రిస్క్ తీసుకుంటారా? కంపెనీలు వాళ్ళ పెట్టుబడులకి రిస్క్ ఉంటుంది అని అంటే వాళ్ళు వస్తారా? సో ఇటువంటి అన్యాయము ద్రోహము ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ కక్షని రాష్ట్ర ప్రజల మీద తీర్చుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి రాజశేఖర్ గారి కామెంట్ కూడా విందాం. సిఎస్ రాజశేఖర్ గారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. దీపక్ రెడ్డి గారు అన్నీ తెలుసు, వారికి అన్నీ తెలుసు కూడా. రాజకీయాల్లో ఆయన కూడా సీనియర్ నాయకులు, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, గెలుపోవటములు ఏంటో, రాజకీయాలు ఏంటో బాగా తెలుసు. కానీ ఏం చేస్తారు, అనివార్యంగా వాళ్ళని మరి ముఖ్యంగా ఇప్పుడు మరి ఒకదానికి చైర్మన్ కూడా ఉన్నారు కాబట్టి వారు సమర్థించుకోక తప్పని పరిస్థితుల్లో సమర్థించుకుంటున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేదే జైల్లో ఉండి పార్టీ పెట్టారు అని మాట్లాడారు. సరే, అలా ఉంచుదామని. జైల్లో ఉండి పార్టీ పెట్టారా, బయట నుంచి ఉండి పార్టీ పెట్టారా, అసలు ఆ జైలుకి పోవడానికి కారణం ఎవరో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఆయన్ని జైలుకి పంపించారు అనేటువంటి మాట వాస్తవం. సరే, జైల్లో ఉన్నప్పుడే పార్టీ పెట్టినప్పుడే ఆయన 67 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి అది అపోజిషన్ తర్వాత మళ్ళీ 151 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మళ్ళా ఇప్పుడు 11 సీట్లకు రావడం జరిగింది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీపక్ రెడ్డి గారు కూడా, ఈ ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా, ఎన్ని సీట్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే వచ్చింది తప్పితే ఎన్నికలకి గుంపులుగా రాలా. మీకులాగా మీకు ఎవరికి ఓతకర్ర లేకపోతే ఎన్నికలకి వెళ్ళలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఒంటరిగా వెళ్ళి మరి అధికారాన్ని చేపట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. వాళ్ళు కూడా మాట్లాడితే ఎలాగండి? మగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగానే గెలిచాడు, ఒంటరిగానే ఓడిపోయినప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. అంతేగాని కేవలం గెలుపు కోసం అందరినీ కలుపుకొని వెళ్ళటం, లేదంటే మరి ఇష్టం వచ్చినట్టుగా అమలు చేయలేని వాగ్దానాలు ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం, కేవలం అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరితోటైనా జతకట్టేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఎవరితో జతకట్టలేదే. ఓడినా గెలిచినా ఒంటరిగానే, నిన్న అంతే, నేడు అంతే, రేపు అంతే. గుర్తుపెట్టుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రజలు ఈ రోజు కాబట్టి రేపైనా పట్టం కడతారు. వీళ్ళేదో గుంపులుగా వచ్చి ఏదో ప్రజలకు హామీలు ఇచ్చేసి ఏదో చేసేసి ఏదో చేస్తామని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏమైంది? ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం వల్లే ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు రావడం వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆ విధంగా మరి ఆదరిస్తున్నారు, ప్రజలు ఆ విధంగా వస్తూ ఉన్నారు. దాన్ని కట్టడి చేయడానికి వీళ్ళు పోలీసులు వినియోగిస్తా ఉన్నారు. ప్రజల సమస్యల పట్ల ఆయన ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు. పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల అక్రమ కేసులు బనాయిస్తున్నా జైలుకు పంపుతున్నాడు సందర్భంలో ఆయన నాయకుల మధ్యలోకి వెళ్తున్నాడు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు. దాన్ని తప్పేలా పడతారండి. ఒకసారి పోతే మిర్చి రైతులకు సంబంధించి గుంటూరు వెళ్తే, బంగారుపాలెం అక్కడికి మామిడి రైతుల గురించి వెళ్తే, ఒంగోలు దగ్గరికి వెళ్ళినట్టు సందర్భంలో పొగాకు రైతుల గురించి వెళ్తే, మరి మరొక పక్క మరి ఎక్కడ ఏ సమస్య జరిగినా కార్యకర్తల నాయకులకి ఏ ఇబ్బంది కలిగినా అక్కడికి వెళ్తా ఒక యాప్ క్రియేట్ చేశారు. దాన్ని కూడా వీళ్ళు తప్పు పడతారు.
ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, అక్రమాలు జరిగినా ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆ యాప్ లో మీరు మరి మెసేజ్ పెట్టండి, ఇవన్నీ రికార్డ్ చేస్తాం. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వీళ్ళ మీద చర్యలు ఉంటాయి అంటున్నారు. సో అలాంటి మరి ఒక పద్ధతి ప్రకారము లేదా ఒక చట్ట ప్రకారం మేము ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు అసలు చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకొని పోలీసుల్ని బంట్రోతుల్లాగా వీళ్ళు వాడుకుంటూ మరి ఇష్టరాజ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు పరుస్తున్నటువంటి తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇంత దరిద్రమైన పాలన చూస్తా ఉంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. బీహార్ ని కూడా మించిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క అక్రమ కేసులు చూస్తా ఉంటే. కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఏదైతే విత్తుతారో ఖచ్చితంగా అదే పంట పండుద్ది. వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా వాటన్నిటి కూడా సమాధానాలు చెప్పుకోవాలి, వాటన్నిటికి కూడా తిరిగి అంతకు పదంతులు అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఈ నాయకులకు వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం. దీపక్ రెడ్డి గారు, యు ఆర్ అబౌట్ టు టెల్ సంథింగ్, చెప్పండి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. రాజశేఖర్ గారు ఒక స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినప్పుడు కొంచెమన్నా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉండాలని చెప్పి గమనించాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి బయటికి రానియకుండా ఆయన ఇంటి గేటే వేసారు కదా. తర్వాత ఇక్కడ ట్రిప్ కు పోతాము అని అంటే వారి పైన కాన్వాయ్ పైన రాళ్ళు ఇప్పించినారు కదా. సో కనీసం ఇంటి బయటకు కూడా రానియకుండా చేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్. రెండో పాయింట్, మీరు చూస్తే శుక్రవారం అయితే చాలు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జేసీబీలు పోయి ఎరగొట్టేది ఏది వైసీపీ ప్రభుత్వంలో. ఏ శుక్రవారం వస్తుంది అని అంటే ఎవరింటి మీద దాడి చేస్తారో తెలియదు. ఇప్పుడు సంవత్సరం రోజులైంది. అదే విధంగా అక్రమంగా జేసీబీలు పోయి ఎవరిదన్నా ఇల్లు ఎరగొట్టినారా, ఎవరినన్నా ఇల్లీగల్ గా శుక్రవారం లేపినారా? సో వాళ్ళు పెట్టినట్టు ఇల్లీగల్ డిటెన్షన్స్ చేసారా? ఇప్పుడు మీరు చూస్తే లోకేష్ గారు ఏం చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యము, వీళ్ళు చెడిపిన దాన్ని సరిదిద్దటం ముఖ్యము, తర్వాత లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అని చెప్పినారే గాని కక్ష మాకు నిజంగా ఉండుంటే మొదటి వారమో మొదటి నెల రోజుల్లోనే అందరిని అరెస్ట్ చేస్తుండాలి. కానీ చేయలే. సో వీళ్ళు చేసిన తప్పులు ఒకటి కాదు, 1,00,000 తప్పులు చేస్తుండారు. సో వన్ బై వన్ బయటకు వస్తా ఉంది. సో టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ని వీళ్ళు చేసిన తప్పుల మీద పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ వాళ్ళు మరి ఏ పనులు చేయలేరు వీళ్ళు చేసిన తప్పుల మీద ఇన్వెస్టిగేషన్ తప్ప. సో మెజారిటీ పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ మీద సేఫ్టీ మీద మీరు వర్క్ చేయండి, కొంచెం టైం దీని మీద కేటాయించండి అని చెప్పి అట్లా చేయబట్టి ఇంత డిలే అవుతా ఉంది. సో మా కార్యకర్తలు, మా నాయకులు కూడా అంటున్నారు, ఎందుకు వీళ్ళకి ఇన్ని రోజులు టైం ఇస్తున్నాము, కొడాలి నానిని మన బెంచ్ సర్కిల్లో అండర్వేర్ మీద ఇంకా ఎందుకు నడిపిలేదని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చేసినట్టు చెయ్యాలా అని అంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మనం కక్ష సాధించే వాళ్ళం కాదు, రాష్ట్రానికి మంచి చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, కానీ వీళ్ళు చేసిన తప్పుల మీద కూడా లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అని అంటున్నారు. సో క్లియర్ గా మన కంటి ముందు కనపడతా ఉంది. కక్ష సాధించే విధంగా పోర్టులు లేదు, రెడ్ బుక్ ఇంతవరకు తీయలేదు. రెడ్ బుక్ తీస్తే అప్పుడు వీళ్ళు ఎవరు రాష్ట్రంలో కూడా ఉండలేరు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇంత స్వేచ్ఛగా మాట్లాడిన విధంగా కూడా మాట్లాడుండే వాళ్ళు కాదు, ఎందుకంటే భయం చుట్టుకొని ఉండేది. సో మేము రెడ్ బుక్ తీయలేదు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చేయటం లేదు, వాళ్ళు చేసిన అక్రమ అరెస్టులు చేయటం లేదు, కనుకనే స్వేచ్ఛగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈయన మాట్లాడే పరిస్థితి ఈ రోజు వచ్చింది అని చెప్పి మాత్రం ఇంతకన్నా మీకు ఎగ్జాంపుల్ మరొకటి ఉండదని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రాజశేఖర్ గారు, మీ ఫైనల్ కమెంట్ ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరండి. నా దగ్గర నుంచి ఏ కార్యకర్త గాని, ఏ నాయకుడు గాని వీళ్ళ కేసులకి, వీళ్ళ జైలు పంపించేదానికి భయపడేదానికి సిద్ధంగా లేవు. చట్ట ప్రకారం ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఆ తర్వాత వచ్చేసి కొడాలి నాని గారిని కడ్రాయర్ మీద బెంజ్ సర్కిల్లో తిప్పుతారంట. తిప్పమనండి, తర్వాత ఏం జరిగింది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నాయకుడు లోకేష్ ని బట్టలోడ తీసి బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి నేరుగా అదే లైన్ లో చూశారు కదా, ఆ లైన్ లో విజయవాడ గొంతు తిప్పుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకుల్ని, మా నాయకుల్ని మీరు ఆ విధంగా
మీరు చేస్తే మీ నాయకులకు జరగబోయేటువంటి మా కార్యకర్తలు కోరుతుండారు అయినా కానీ చేయలేదు అని అన్నాను కానీ మీరు మాట్లాడిన విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తల్లి తిప్పుతాం ఒక్కొక్కరిని. మీకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ అది లిమిట్ లో ఉండాలి. అది లిమిట్ లో ఉండాలి. ఎవరిని వదిలిపెట్టమండి. మీరు కొడాలి నాని గారు చెప్పండి. మీరు ఊహల్లో ఉండరు. మీరు ఊహల్లో ఉండరు. ఇంటే మాట్లాడుతూ పోతే మీరు ఇంకా తొందరలో పోతారు లోపలికి. 1 by 1 లోపలికి తొందరగా పోతారు. అంటే మీకు లోపలికి పోవాలా అని చెప్పి ఉన్నటువంటి ఉద్దేశము. ఇంటే మాట్లాడుతూ ఉంటే మీ టైం ఇంకా దగ్గర పడుతుంది. చర్యల మీద కాదు, మీ టైం ఇంకా దగ్గర పడుతుంది. రాజ్యాంగం మీద కాదండి. మాట్లాడుతూ పోతే మీరు ఏదైతే చేస్తారో అంతగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది అందరూ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు ఇట్టే మాట్లాడుతూ పోయి ఇట్టే రెచ్చగొడితే మీ ఇష్టం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. Yes, thank you, Deepak. మీకు ఇచ్చిన స్వేచ్ఛని కరెక్ట్ గా వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు. ఎవరండి? Yes, thank you both of you. So yes, అది ఏపీ రాజకీయాలు ఫైర్ ను పుట్టిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ సేమ్ అదే ఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారు. మరి వైఎస్ జగన్ నెల్లూరు టూర్ తర్వాత ఇటు ఏపీలో పొలిటికల్ హీట్ అసలు తగ్గడమే కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది